నమః. భగవన్మయమైన సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ పరమ పావనమైనటువంటి ఆదిత్య హృదయం అనే అంశాన్ని చెప్పుకోవడానికి ఉద్యుక్తమవుతున్నాం ఈశ్వరానుగ్రహం చేత. ఆదిత్య హృదయం అనగానే ఇది ఎందులోదో చాలా మందికి తెలుసు. ఏ గ్రంథంలోది? రామాయణంలో వస్తున్నది. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోనిది ఆదిత్య హృదయం అనేటువంటి స్తోత్రం. చాలా మంది పారాయణ కూడా చేసుకుంటూ ఉన్నారు. అసలు హైందవ మతానికి పేరే ఆదిత్య హృదయం అని నేను అనుకుంటున్నా. హైందవ మతమే ఆదిత్య హృదయం. అది ఎలాగో మొత్తం 7 రోజులు వింటే మీకు తెలుస్తుంది. ఆదిత్య హృదయం రామాయణంలో చెప్పబడింది అని నేను ప్రస్తావించాను, కానీ వేదం మొదలుకుని మన హైందవ గ్రంథములన్నీ చెప్తున్నది ఆదిత్య హృదయాన్ని. అందుకు ఆదిత్యుణ్ణి ఉపాసించడం అంటే సమస్త దేవతాత్మకుడైన పరమాత్మను ఉపాసించడం. ఈ ఆదిత్య హృదయం రామాయణంలో వస్తున్నది మనకి బాగా ప్రసిద్ధి. కానీ ఆదిత్య ఉపాసన ఎక్కడెక్కడుందో ముందు ప్రస్తావించుకుని ఆదిత్య హృదయములు ఎక్కడెక్కడ చెప్పబడ్డాయో చెప్తూ అందులో ఒకటి ఇది మనం చేస్తున్నది. అసలు మన దినచర్య ప్రారంభమే ఆదిత్యునితో. తెల్లవారుజామున దైవాన్ని పూజించాలి. తెల్లవారుజాము ఎప్పుడండి? సూర్యోదయాన్ని ఆరంభించుకునే కదా. ఉభయ సంధ్యల్లో దేవతలను ఆరాధించాలి. ఉభయ సంధ్యలు ఎవరి వల్ల వచ్చాయి? ఆదిత్యుని వల్లే వచ్చాయి కదా. అందుకు మనం ఎల్లవేళలా ఆదిత్యుణ్ణే ఉపాసిస్తున్నాం. ఏ దేవతను మనం ఆరాధించినా ఆదిత్య మండలమునందే ఆరాధించడం మన అనాది సంప్రదాయం. వేదంలో ఆదిత్య సంబంధమైన మంత్రములు అనేకం గోచరిస్తాయి మనకి. ప్రత్యేకించి ఋగ్వేద సంహితలోనే మహాసౌరం మనకున్నది. 13 అనువాకాలతో కూడినటువంటి మహామంత్రం. ఈ 13 అనువాకాల మంత్రగుచ్ఛం ఏదైతే ఉందో దానిని 13 నామాలుగా చేసి 13 నమస్కారాలు చేయడం చాలా మందికి తెలిసిందే. సూర్య నమస్కారములు అని చేస్తాం. అందులో నిత్యం చేసేవాళ్ళు మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, హిరణ్యగర్భాయ నమః, మరీచనే నమః, ఆదిత్యాయ నమః, అర్కాయ నమః, సవిత్రే నమః, భాస్కరాయ నమః, సవిత్రి సూర్యనారాయణాయ నమః అని చెప్పి 13గా నమస్కారం చేయడం మనకి కనిపిస్తున్నది. ఈ ఆదిత్యుణ్ణే పరబ్రహ్మమును ఉపాసించే ఒక మతం ఉంది. మనకైతే ఇక్కడ ఈ దక్షిణాపథంలో ఎక్కువగా శైవం వైష్ణవం ఈ రెండే తెలుసు. కొందరు ఆచార్యుల పుణ్యాన ఆ రెండిటి మధ్య కొట్టుకోవడం కూడా తెలుసు. కానీ మొత్తం వైదిక మతం అనండి, హైందవ మతం అనండి, ఇది షణ్మతాలు 6 మతములుగా ఉన్నది హైందవ మతం. ఈ 6 మతములు ఏమిటి అంటే శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య, సౌర, స్కాంద అని మొత్తం 6 మతములు వైదిక మతములు ఉన్నాయి. ఈ 6 మతముల వారు శివుడే పరబ్రహ్మ అని ఉపాసించే వాళ్ళు శైవులు, విష్ణువే పరబ్రహ్మమును ఉపాసించేవారు వైష్ణవులు, శక్తినే పరబ్రహ్మగా ఉపాసించేవారు శాక్తేయులు, గణపతినే పరబ్రహ్మ అని ఉపాసించేవారు గాణాపత్యులు, సుబ్రహ్మణ్యనే పరబ్రహ్మ అని ఉపాసించేవారు స్కాందము, ఆదిత్యునే పరబ్రహ్మ అని ఉపాసించేవారు సౌరమతస్థులు అంటారు వీరిని. ఈ 6 శాఖలుగా అనాదిగా ఈ దేశంలో వస్తూ ఉండేది. అయితే 6 వైదిక మతములే. ఎందుకంటే ఈ దేవతల పేర్లన్నీ వేదముల యందే ఉన్నాయి. వీరి ఉపాసనా విధానములు, వారికి చెప్పబడే అనుష్ఠానములకు మూలములు వేదముల్లోనే లభిస్తూ ఉన్నాయి. విష్ణువుని ఎలా ఉపాసించాలో ఆ విధానం అంతా వేదమే ఇచ్చింది. శివుణ్ణి ఎలా ఉపాసించాలో ఆ విధానం వేదమే ఇచ్చింది. అదే ఆధారం చేసుకున్నాడు తర్వాత మంత్రశాస్త్రాలు, ఆగమాలు, ఒక్కొక్క దేవతకి సంబంధించిన పురాణాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. వేదములను వ్యాసం చేసిన వ్యాసదేవుడే ఈ మంత్రశాస్త్రాలని, వేదాలని అన్నిటినీ సమన్వయించి పురాణముల్లో నిబద్ధం చేసి ఈ షణ్మతములని పురాణముల ద్వారా ప్రచారం కల్పించి మనందరికీ అతి తేలిగ్గా భగవద్ ఉపాసనని తీసుకొచ్చిన వారు వ్యాసదేవులు వారు పురాణ విద్య ద్వారా. అయితే ఈ ఆదిత్యోపాసన అంటే సూర్యుడే బ్రహ్మము అని ఆయన్నే ఉపాసించేవారు పగటిపూట సూర్యుడిని చూడనిదే భోజనం చేయని వారు, సూర్య మంత్రాన్ని, సూర్య యంత్రాన్ని ఆరాధించేవారు వీరు కనిపిస్తూ ఉంటారు. అయితే
అవేవి తెలియకుండానే వైష్ణవులు శైవులు కూడా సూర్యమండలాన్ని ఆధారం చేసుకుని ఉపాసన చేస్తున్నారు. శాక్తేయులు కూడాను సూర్యమండలంలో అమ్మవారిని భావించి ఆరాధించడం కనిపిస్తున్నది. కనుక అందరూ చుట్టూ వచ్చి సూర్యమండలాన్ని ఆరాధిస్తున్నారు. విష్ణు సహస్రంగాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే 1000 నామాలకి సూర్యపరమైన అర్థాలు మీకు కనిపిస్తాయి. ఆదిత్య సవిత సూర్య ఇలాంటి నామములు ఎన్నో ఉన్నాయి. రవిర్విరోచన సూర్య, సవిత రవిలోచన, స్వయంభూ శంభురాదిత్య, పుష్కరాక్షో మహాస్వన, ఇలాంటి నామములు ఎన్నో ఆ సౌరతత్వాన్ని మనకు కనిపింపజేస్తాయి. అందుకే సూర్యనారాయణ అంటారు వాళ్ళు. ఇక శైవం వైపు చూస్తే శివపురాణంలో ఆదిత్యంచ శివం విద్యాత్ శివం ఆదిత్య రూపిణం ఉభయోరంతరం నాస్తి ఆదిత్యస్య శివస్య చ అని శివపురాణం ప్రత్యేకించి చెప్తున్నది. ఆదిత్యుడే శివుడు, శివుడే ఆదిత్యుడు, ఉభయులకి భేదము లేదు. అందుకే ఆదిత్యుడే ఉదయాన్నే మనకు కనిపించే శివలింగం అన్నారు వాళ్ళు. అంతే అచ్చం శివలింగంలాగే ఒక జ్యోతిర్లింగంలా కనిపిస్తుంది ఆయన. ఇక శాక్తేయం వైపు వస్తే మనం కొలుచుకునే లలితాదేవి పూర్తిగా ఆదిత్య స్వరూపిణి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అనే శ్రీ సూక్తంలో హిరణ్యవర్ణాం ఎవరు? ఆ హిరణ్యవర్ణం ఎవరిది? ఆదిత్యునిదే. అందుకు అరుణోపనిషత్తు ప్రత్యేకించి చెప్పి అమ్మవారికి సంబంధించిన ఉపనిషత్తు అంతా కూడా సూర్యమండల మధ్యవర్తిని అయిన జగదంబారాధనే. అందుకే అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అంటారు. మీరు శ్రీ విద్యలో మరికొంత లోతుకు వెళితే అమ్మవారిని సూర్యమండల మధ్యవర్తినిగా ఉపాసించే విధానం కనిపిస్తుంది. అందుకే భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అని అమ్మవారి గురించి ప్రత్యేకించి పద్మాసన, భగవతి, పద్మనాభ సహోదరి ఇవన్నీ వివరములు కనిపిస్తాయి. ఇక వేదంలో మంత్రాలను ఎక్కడ తడిమినా ఆదిత్యుడే కనిపిస్తాడు మనకి. అందుకు బాగా ఆలోచిస్తే భారతీయులమందరము కూడా ఆదిత్యునే ఆరాధిస్తూ ఉన్నాము. కర్మకి సాక్షి ఎవరికైనా సరే ఆయనే. కాలమంతా ఆయన్ని ఆధారం చేసుకుని ఉన్నది. పైగా సగుణ నిర్గుణముల సమన్వయం కూడా ఆదిత్యుని వద్ద మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భౌతికమైన విజ్ఞానం ప్రకారంగా ఆదిత్యుడే దైవమని అతి సామాన్యుడికి కూడా మనం రుజువు చేయవచ్చు. అంతేకాదు ఆధ్యాత్మికమైన ఉపనిషత్ విద్య కూడా ఆదిత్యోపాసన ద్వారా సిద్ధింపజేయవచ్చు. అందుకు వైదిక సంప్రదాయంలో సంధ్యావందనం అని చెప్పబడుతూ గాయత్రీ మంత్ర ఉపాసన అంతా కూడా ఆదిత్యాంతర్వర్తి అయినటువంటి భర్గతేజస్సునే కదా ఆరాధిస్తూ ఉన్నాం. సవిత దేవత. గాయత్రి మంత్రంకి ఎవరు దేవత? సవిత. సవిత అంటే సూర్యమండలాంతర్వర్తి అయిన పరమేశ్వర తేజస్సు అని అర్థం. అంటే మనకు సూర్యమండలంలో కనిపిస్తున్న వాడే కాదు, ఇలాంటి సూర్యమండలాలు ఎన్ని ఉన్నాయో ఇన్ని సూర్యమండలాల్లో ప్రకాశిస్తున్న ఈశ్వర చైతన్యాన్ని మనం ఈ సూర్యమండలంలో ధ్యానం చేసి ఆరాధిస్తున్నాం. ఈ ఆదిత్యోపాసన క్రమంగా బాహ్యస్థాయి నుంచి భావనా స్థాయిలోకి వెళ్ళి అంతర్ముఖమై అంతరాదిత్య ఉపాసన కింద పరిణమించి అది ఆత్మజ్ఞానానికి హేతువవుతున్నది. అందుకు భౌతికమైన విషయం నుంచి ఆత్మికమైన విషయం వరకు మొత్తంగా ఉపాసనకి ఆదిత్యుడు మనకు ఆలంబన అయ్యాడు. ఏ సంప్రదాయం వాళ్ళకైనా, వారు ఏ సంప్రదాయంలో ఉన్నా ఇప్పుడు మీకు ఒకటి స్పష్టంగా తెలుస్తుంది, ప్రతి సంప్రదాయం ఆదిత్యుడి వద్ద సమన్వయింపబడుతున్నది అని. అదే భారతీయత. ఎవరు ఎటు వెళ్ళినా సమన్వయం అనేటువంటిది చాలా ముఖ్యం. అందుకే ఈ వివిధ శాఖలుగా విస్తరిల్లినటువంటి హైందవ మతాన్ని సమన్వయించిన మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదుల వారు షణ్మత స్థాపనాచార్య అయి 6గురిని ఉపాసించే విధానాన్ని మనకు ప్రవేశపెట్టి ఆదిత్యమంబికా విష్ణం గణనాథంచ శంకరం అని మనకి తెలియజేశారు కదా మహానుభావులు. ఈ విధంగా మనకు విస్తరిల్లినటువంటి ఈ ఆదిత్య ఉపాసన అనేది వేదముల యందు సౌర మంత్రముల్లోని అరుణ మంత్రముల్లోని గోచరింపజేస్తూ ఇప్పటికీ వాటితో నమస్కారాలు చేసి రోగ విముక్తులైన వాళ్ళు కనిపిస్తారు. అలాగే ఉపనిషత్తుల్లో సూర్య ఉపనిషత్తుని ప్రత్యేకించి అందులో సూర్య మంత్రోద్ధారణ జరిగి ఆదిత్యుడి నుంచే సర్వము ఆవిర్భవించిన విధానాన్ని ఉపనిషత్తులు చాలా చెప్తున్నాయి మనకి. అలాగే సూర్య తాపిని ఉపనిషత్తు అని చెప్పి ఉపాసనాపరమైన ఉపనిషత్తులు కూడా ఉన్నాయి.
ఇది వైదికమైనటువంటి సూర్య విషయం. ఇక రుద్ర నమ్మక చమకాలు మనకు ఉన్నాయి. రుద్ర నమ్మక చమకాలు అంటే ఇదంతా శివునిది అని మనం భావిస్తాం. కానీ ఆ మంత్రం యొక్క స్వభావాన్ని మనం పరిశీలించితే ఆదిలోనే చెప్తాడు, సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమ పురుష సయేష రుద్రో దేవత. సంకర్షణ స్వరూప యోసావాదిత్య అసౌ ఆదిత్య. అసౌ ఆదిత్య అంటే ఈ ఆదిత్యుడే. సంకర్షణ స్వరూపుడేని ఈ ఆదిత్యుడు రుద్రుడే దీనికి అధిదేవత. ఈ ఆదిత్యుడని ఏదో మనం చెయ్యెత్తి ఫ్రెండ్కి చూపించినట్టు చూపిస్తున్నాడు ఆయన. అసౌ ఆదిత్య, ఈ ఆదిత్యుడే అని. ఈ ఆదిత్యుడు అంటే రోజు నువ్వు చూసే ఆయనే, రోజు నువ్వు చూసే ఆయనే. రోజు చూసేవాడు కనుక విలువ తెలియకుండా పోయింది మనకి. ఎప్పుడో కనిపిస్తే దేవుడేమో అనుకుంటాం, కానీ రోజు కనిపిస్తున్నాడు. అది అయితే మనం విలువ తెలుసుకున్నా తెలియకపోయినా ఆయన తన విలువని వెలుగుని మనకిస్తూనే ఉన్నాడు. కారణం దైవం గనక ఏమీ ఆశించట్లే, అందిస్తున్నాడు. మనం తెలివైన వాళ్ళమైతే ఆయనలో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని ఉపాసనాపరమైన దృష్టితో గ్రహించి అందుకోవడం ధన్యతకు మార్గము. ఈ మార్గం మొదట ఆవిష్కరించిన వారు భారతీయ మహర్షులు. ఎందుకంటే ఈ దేశం అనాదిగా భారతదేశం, వెలుగుని ఆరాధించే దేశం గనక వెలుగుల దైవమైన సూర్యుని తత్వాన్ని ఆదిగా గ్రహించినది భారతీయ వైదిక మహర్షులు. దానిని మానవ జీవన విధానంలో ప్రవేశింపజేసి మానవుల్ని తరింపజేసిన వారు భారతీయ మహర్షులు. అందుకే ఆ మహర్షులందరికీ మనం ఇక్కడ నమస్కరించుతున్నాం. వేదంలో ప్రతి మంత్రము ఆ సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి పరమేశ్వరుని తెలియజేస్తున్నది. సూర్యుడు గురించి మనకు భావించడం చేతనైతే క్రమంగా అధ్యాత్మ జ్ఞానం సులభంగా సిద్ధిస్తుంది. ఆ మార్గం కూడా ఆదిశంకర భగవత్పాదులు మొదలైన వారు వారి ప్రకరణ గ్రంథాల్లో మనకు అందజేశారు. ఇలాగా సూర్యుడే పరబ్రహ్మము అనడానికి వేదమైన ప్రమాణాలు మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి మనకి. అయితే తెలివి మీరిన మనం సూర్యుడు అనేటటువంటి వాడు మన సౌర కుటుంబంలో ఒక్కడు, ఈయన్నే దేవుడిని కొలుచుకుంటే ఇంకా అనేక మంది సూర్యులు ఉన్నారు కదండి, వాళ్ళ మాట ఏమిటి? ఈ ప్రశ్న మనకు రావడం సహజం కదా. అనేక మంది సూర్యులు ఉన్నారన్న విషయం మనకు ఎవరు చెప్పారు? మోడర్న్ సైంటిస్టులు ప్రూవ్ చేశారండి. కాదండి, ఇదివరకు వేదముల్లోనే ఎన్ని రకాల సూర్యులు ఉన్నారో వర్ణించి చూపించారు మనకి సౌరమండల విశేషాలు. ఆ సౌరమండల విశేషాలు అనంత సూర్యుల ప్రస్తావన కోటి సూర్య ప్రతీకాశం అనే మాటల్లో కనిపిస్తుంది. అదేవిధంగా దివి సూర్య సహస్రస్య భవే జుగపదుత్థితౌ అనేటువంటి గీతా శ్లోకాదుల్లో కూడా అనంత సూర్య భావన మనకున్నది. అనంతములైన సూర్యమండలాలు ఉన్నట్లుగా పురాణాదులు కూడా వర్ణించి చూపిస్తున్నాయి. అయితే ఎందరు సూర్యులుంటే ఏం లాభం? మన సూర్యుడు మనకు కావాలి, అంతే కదండి. ఊళ్ళో అన్ని చోట్ల లైట్లు ఉన్నాయి, మంచిదే, కానీ మన ఇంటి లైట్ మనకు దేవుడు, అవునా లేదా? అలాగే మన సౌర కుటుంబంలో సూర్యుడు మనకు దేవుడు. అన్ని దీపముల యందు అగ్ని ఒక్కటైనట్లుగానే పరమాత్మ యొక్క తేజస్సు సర్వ జ్యోతిర్మండలాల్లో ఉంచినప్పటికీ మన కోసం సూర్య రూపంలో పరమాత్మ తేజస్సు లభిస్తున్నది కనుక ఈ ఆదిత్య మండలంలో మనం ఆ పరమాత్మనే దర్శిస్తున్నామనే ఎరుక మనకు కలగాలి. ఈ ఎరుక కలిగించాడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అనేక మార్లు నా ప్రవచనంలోనే ఎక్కువ ఉటంకించడం జరుగుతూ ఉంటుంది. గీతలో శ్లోకం అది నేను మళ్ళీ చెప్తూ ఎప్పుడు ఇదే చెప్తానంటారు. అదే చాలా అవసరం. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్రౌ తత్తేజో విద్ధి మామకం అని ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ పరమాత్మ గీతలో స్పష్టంగా చెప్పాడు. పరమాత్మ వచనం అది. అది ఆదిత్యగతం తేజో, ఆదిత్యుని యందు అగ్ని యందు చంద్రుని యందు ఏ తేజస్సు ఉందో అది నాదని తెలుసుకో అన్నాడు. అందుకు మన ఆదిత్యుని చూడగానే ఆ స్వామి నారాయణుడు శివుడు సర్వము ఇది త్రైమయాయ త్రిగుణాత్మధారిణి విరించి నారాయణ శంకరాత్మని. ఆదిత్యునికి సంబంధించిన ఏ స్తోత్రం చదివినా యంత్రాల్లా చదవద్దు, భావించి చదవండి. మనం యంత్రాల్లా ఉండడం మానేస్తుంటే హైందవం ఎప్పుడో సమన్వయింపబడేది. మనకు యంత్రాల్లా అయిపోయాం, ఉచ్చరించడం చదవడం తప్ప ఏం చెప్తున్నాడో ఆలోచించట్లేదు. ఆలోచించగలిగితే ఆనందంతో లేచి చిందులు వేసేవాళ్ళం, అంత భావనా బలం ఉంది మనకి. కానీ ఎక్కడ భావించడం చేత కాదు మనకి. అక్కడ ఏం చెప్తున్నాడో మనకు అక్కర్లే, చదివితే ఆరోగ్యం వస్తుందో చదివేద్దాం.
అంతే. ఆలయాలు కానీ కొబ్బరికాయ కొడితే పుణ్యం వచ్చేస్తుందట, కానీ ఆలయాన్ని రక్షించుకోవాలని తపన లేదు, అర్థం చేసుకోవాలని వేదన ఉండదు, అలాగే గ్రహించాలని అంతకన్నా ఉండదు. కానీ గ్రహించే ప్రయత్నం చేస్తే ప్రతి స్తోత్రము దేనికదే సంపూర్ణం. మనకి ఈ ఆదిత్య హృదయం నేను మీకు చెప్తే ఇదొక్కటే చాలు అనిపించేటట్టే చెప్తాను నేను మీకు. మరి ఇదే మాట లలితా శాస్త్రం చెప్పినప్పుడు చెప్పారండి, విష్ణు శాస్త్రం చెప్పినప్పుడు చెప్పారు, అంతకుముందు రామాయణం చెప్తే ఇదే చెప్పారు. మరి ఏదండి మాకు కావాలి అంటే ఇది ఒక్కటే చాలు అని ఎన్నో సృష్టించిన భారతీయ మహర్షులకు నమస్కారం చెప్పుకోవాలి. అలా చేశారు వాళ్ళు, దేనికది సంపూర్ణంగా చేసిన మహానుభావులు. ఈ ఆదిత్య హృదయాన్ని సర్వజనుల్లోకి తీసుకువెళ్ళవలసిన అవసరం ఇప్పుడున్నది మనకి. ఎందుకంటే ఇది సమకూర్చిన మహర్షి అటువంటి గొప్ప ఎనర్జీని పెట్టాడు ఇందులో, మొత్తం ఫ్రేమ్ చేసి బిగించాడు ఒక మహాశక్తిని. ఎంతటి శక్తి అంటే లోకరక్షణ కోసం అవతరించినటువంటి పరమాత్మనే ఈ శక్తితో కలిసి ప్రేరేపింపజేసి అవతార ప్రయోజనం నెరవేర్చేలా చేశాడు మహర్షి. అది ఇందులో ఉన్న రహస్యం. అర్థమవుతుంది కదా ఈ మాట ఎందుకన్నాను? రామచంద్రమూర్తి ఉపాసించిన విద్య ఆదిత్య హృదయం అంటే ఒక్కసారి దానిపై మనకి ఎంత విలువ పెరగాలో ఆలోచించుకోండి. ఇలాంటి ఈ ఆదిత్య హృదయం అనే స్తోత్రగుచ్ఛంలో వైదికమైన సౌర అరుణ మంత్రముల యొక్క సారం నిక్షిప్తం చేశారు. ఈ ఆదిత్య ఉపనిషత్తుల యొక్క విషయం నిక్షిప్తం చేశారు. ఇతర పురాణముల్లో చెప్పబడ్డ అంశములు కూడా ఇందులో ఉన్నాయి. ఇతర పురాణములన్నింటిలో కూడా ఆదిత్యోపాసన యొక్క విశేషాన్ని మనకు కనబరుస్తూ ఉంటారు. అందులో మనకి మార్కండేయ పురాణంలో ఆదిత్యోపాసన చాలా విశేషంగా చెప్పబడినది. ఈ మార్కండేయ పురాణం మనకి దొరుకుతున్న అచ్చమైన పురాణ విద్యల్లో ఒకటి. ఇందులోనే అమ్మవారి ఉపాసనకు సంబంధించిన చండీ విషయం కూడా వస్తుంది. అందులోనే ఆదిత్య ఉపాసన విషయం కూడా ఈ మార్కండేయ పురాణం నుంచే మనకు లభ్యమవుతుంది. అక్కడ కూడా అనేకములైన సూర్య స్తోత్ర రత్నాలు కనిపిస్తాయి మనకి. కేవలం ఒక ఆదిత్య హృదయమే కాదు, మహిమాన్వితమైన సూర్య స్తోత్రములు పురాణ వాంగ్మయంలో అనేకములుగా వ్యాసదేవుడు మనకు అందజేశారు. ఓపిక ఉంటే అన్ని చదువుకుందాం, లేకపోతే ఒక్కటైనా శ్రద్ధగా అంకిత భావంతో చదువుకుందాం. అందుకు ఇది ఆధారం చేసుకుని, ఆదిత్య హృదయాన్ని ఆధారం చేసుకుని ఎక్కడెక్కడ ఎలా ఆదిత్యుడిని చెప్పారో అంతా ఇక్కడ చెప్పుకోవడానికి ఈ 7 రోజులు మనం ప్రయత్నం చేస్తున్నాం. నిజానికి ఆదిత్య హృదయం మొత్తం చక్కగా చదివితే 5 నిమిషాలు అయిపోతుంది. 5 నిమిషాల్లో చదివే ఆదిత్య హృదయాన్ని నేను 7 రోజులు పట్టి పాకం పట్టి ఏం పీకి లాగి సాగదీస్తారో చూద్దామని కూర్చున్నాం కదా మనం అందరం కూడా. కాదు, ఒక్కొక్క దాంట్లో ఋషి ఎంత దట్టించాడో తీసి చూపించడానికి నేను సిద్ధపడుతున్నాను. ఇక్కడ ఈ స్తోత్రంలో మనం ప్రవేశించే ముందు ఆదిత్య హృదయాలు ఎక్కడెక్కడున్నాయో నేను చెప్పదలుచుకున్నాను. ఆదిత్య హృదయం అనే పేరుతో ఇక్కడ వాల్మీకి రామాయణంలో మనం తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆది కవి వాల్మీకి, ఆది కావ్యం రామాయణం. ఈ ఆదికి మూలం అనాది. ఆదికి మూలం ఏమిటి? అనాది. ఆ అనాది కావ్యం ఏమిటి? అనాది కావ్యం వేదం. అనాది కావ్యం వేదమైతే ఆ వేద విషయాన్ని చెప్పడానికి అవతరించింది రామాయణం. బాగా తెలుసుకోండి. ఎందుకంటే మనలో చదివేస్తే ఉన్నమతి పోయింది అనే మేధావులు మన చుట్టూ తయారవుతున్నారు. రోజు రోజుకి ఒక భయంకరమైన పరిస్థితి హిందూ మతానికి జాడ్యంలా పడుతుంది. ఒకవైపు అందరూ కలవండి, అందరూ ఉద్యమించండి, నేను మాత్రం పడుకుంటాననే వాళ్ళు కనిపిస్తారు మనకి. వాళ్ళు ఏం చేయరు పాపం. అందరూ ఉద్యమించండి అని చెప్పేవాళ్ళు ఒకరు. మరొక వైపు వైదిక మతం ఉద్ధరింపబడాలంటూనే రాముడు కృష్ణుడు అవతార పురుషుడండి, ఫలానా మతంలో ఫలానా ప్రవక్త లాగా అంటారు. గాడిదల్ని గుర్రాలని ఒకే రాట కట్టద్దండి. రాముడు కృష్ణుడిని దయచేసి మరో వాళ్ళతో పోల్చవద్దు. దయచేసి రాముడు కృష్ణుడు వేదవేద్యమైన పరతత్వ స్వరూపులు, అవి రహస్యములు. రామాయణం ఒక వేద నిధి. రామాయణం వేదసమం అంటే అసలు వేదం అంటే అర్థం కాని మనకి రామాయణం వేదసమం అంతకన్నా అర్థం కాదు. మహాభారతాన్ని పంచమ వేదం ఎందుకన్నారంటే వేదాల్లో చెప్పే ధర్మాలన్నీ చెప్పే కనుక కాదు. వేదం హితబోధలు చేసే మత గ్రంథం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. వేదం ఒక విజ్ఞాన ఖని, వేదం ఒక యజ్ఞ రహస్యాల గని. అందుకు ఆ యజ్ఞ రహస్యాలు, మంత్ర రహస్యాలు ఏవి వేదంలో ఉన్నాయో అవన్నీ రామాయణంలో గర్భితంగా నిక్షిప్తం చేశాడు వాల్మీకి. అవి సామాన్యులకు అర్థం కావు. వాళ్ళు చక్కగా దాన్ని చదివి
అనుష్ఠానంలోకి తెచ్చుకుంటే ఆ వేదంలో చెప్పినవన్నీ చేసిన ఫలితం వస్తుంది. అది దానిలో ఉన్న అసలు ఆంతర్యం రామాయణంలో గాని. అదే విషయం మహాభారతంలో కూడా మనకు కనిపిస్తుంది. అందుకు రామాయణం అంతా కూడా వేద విద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాత్ ఆసైత్ సాక్షాత్ రామాయణాత్మనా అని అన్నారు కదా. వేదోపబ్రహ్మణార్థాయ అంటాడు వాల్మీకి స్వయంగా చెప్పిన మాట ఇది. రామాయణం ఎందుకు రాస్తున్నామంటే వేదోపబ్రహ్మణార్థాయ, వేదములో చెప్పిన విషయముల్ని విస్తృతీకరించి జనసామాన్యంలోకి తేవడానికై రచింపబడింది రామాయణం. అదేవిధంగా మహాభారతం కూడా అందుకే వచ్చినది. పురాణములు కూడా ఆ విధంగానే ఆవిర్భవించాయి. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్. అందుకు వేదంలో చెప్పినదే ఇతిహాస పురాణముల్లో చెప్పబడ్డాయి. వీటన్నిటికీ పూర్తిగా ఒక సమన్వయ భావన ఉన్నది. అలా మనం గమనించినట్లయితే వేదం ప్రతిపాదించినటువంటి ఉపాసన మర్మములన్నీ వాల్మీకి రామాయణం ఇస్తున్నది. అక్కడ ఆదిత్య హృదయం ఉన్నది. మహాభారతంలో మళ్ళీ ఆదిత్యోపాసన కనిపిస్తుంది. అనేక చోట్ల కనిపిస్తుంది మహాభారతంలో మనకి. కానీ ప్రధానంగా అరణ్య పర్వం అక్కడికి వచ్చేటప్పటికల్లా ధర్మరాజు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ధౌమ్యుడు ఆయనకు ఆదిత్యోపాసన ఇచ్చినట్లుగా కృష్ణ ఆదేశంతో మనకు కనిపిస్తుంది మహాభారతంలో. ఏ కారణం చేత అంటే ధర్మరాజు అరణ్యవాసానికి వచ్చారు. ఆయన రాగానే ఆయన అనుసరించి అనేక మంది విప్రులు వేదవేత్తలు అందరూ వచ్చి నీతోనే ఉంటామన్నారు. వాళ్ళంతటి వాళ్ళు ఏవో కందమూలాలు తిని ఉండగలరు, కానీ వచ్చిన అతిథులకు కూడా మీరే ఇవి తినండి అనకూడదు. వారికి ఇష్టమైనటువంటి భోజనాన్ని పెట్టవలసినది గృహస్థు బాధ్యత. పైగా ధర్మరాజు సన్యాసి అడవికి వెళ్ళలేదు, వనవాసానికి వెళ్ళాడే తప్ప సన్యాసిగా వెళ్ళలేదు. ఆయన తన గృహస్థాశ్రమమే, కానీ అరణ్యవాసం అంతే. అక్కడికి వెళ్ళినా ఈ ధర్మం పాటించాలి గనక తన ధర్మానికి దెబ్బ తగలకుండా వచ్చిన వారందరికీ సుష్ఠుగా ఆహారం ఇవ్వాలి, అందుకోసం తపిస్తున్నట్ట. అలా ఎవరైతే ధర్మం కోసం తపిస్తారో వారికి భగవంతుడు తప్పకుండా మార్గం చూపిస్తాడు. అందుకు ధౌమ్యుడు ఏం చేశాడంటే ఆదిత్యునికి సంబంధించిన మంత్ర రాశిని ఉపదేశించి దీనితో సూర్యుని ఎలా ఆరాధించాలో విధానాన్ని చెప్పాడు, సూర్యోపాసన విధానం. అప్పుడు ఆ సూర్యుడిని ఆరాధించి సూర్య సాక్షాత్కారం పొందాడు మహానుభావుడైన ధర్మరాజు. అప్పుడు సూర్యుడు ఆయనకు అక్షయ పాత్ర ఇచ్చి ఆహారపు కొరత తీర్చేట. దీన్ని బట్టి మనకు అక్కడ సూర్యుడు ఎలా కనబడుతున్నాడు, అన్నప్రదాత. ఇవన్నీ ఇప్పుడు మనం స్పష్టంగా అనుభవిస్తున్నామే, కానీ మనంత కృతజ్ఞులు మరొకరు ఉండరండి. ఆ సూర్యుడి వల్ల బ్రతుకుతూ, సూర్యుడి వల్ల ఆహారం పొందుతూ, సూర్యుడి వల్ల ప్రాణశక్తి, సూర్యుడి వల్ల ఆకారం, మన శరీరంలో ఉన్న ప్రతి భాగము సౌరశక్తితో ఏర్పడిందే. మనమే కాదు, ఈ భూమండలంలో కనిపిస్తున్నటువంటి సమస్త చరాచర జగతి అంతా కూడా సౌరశక్తితోనే నడుస్తూ ఉన్నది. అందులో ఏమీ సందేహం లేదు. అంటే జగత్తుకి ప్రాణప్రదాత, అన్నప్రదాత, సర్వప్రదాత సూర్య భగవానుడు. అందుకే దాతృత్వం అనేది సూర్యుని వద్దే ఉన్నది. అలాంటి ఆ సూర్య భగవాను ఆ దేవతగా దర్శించగలగడం కృతజ్ఞతా భావనకే అది సిద్ధిస్తుంది, సాధ్యమవుతుంది. అలా కాకుండా సూర్యుడనగా మండుచున్న అగ్నిగోళము, ఇదండి మేము వైజ్ఞానికంగా నేర్చుకున్నాం. పూర్వీకులు మూర్ఖులు, ఆ కారణం చేత సూర్యుడిని దేవతగా భావించి మంత్రములు రచించారు అన్నారు. మంత్రములు రచించిన మహానుభావులు మూర్ఖులు. వీడు ఏదో ఇంకా ప్రయోగశాలలో కూర్చుని ఒక్క పేపర్ రాసిన వీడు విజ్ఞాని. ఇది దౌర్భాగ్య స్థితి మనకి. ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, అమ్మా నాకు నువ్వు ప్రేమతో అన్నం పెట్టావు అని పిల్లవాడు నమస్కరిస్తే ఆవిడెవరయ్యా అంటే మా అమ్మ. అమ్మంటే ఎవరు? అమ్మంటే అమ్మేనండి. అమ్మంటే మాంసపు ముద్ద, అమ్మ అంటే కొన్ని ఎముకలు నరాలు ఇవన్నీ కలిసిన మనిషి అంటే అవును, అమ్మంటే అంతే, అమ్మంటే అమ్మ కాదు. అవునా కదా? నేను చెప్పింది ఏమైనా అబద్ధం ఉందా? అమ్మంటే ఎవరండి? అమ్మ అంటే ఒక 5 అడుగులో 6 అడుగులో ఉన్న ఒక మనిషి. అబద్ధమా? ఆమెలో ఏమున్నది? ఫ్లెష్ అండ్ బ్లడ్, అదే కదా, రక్తము మాంసము ఎముకలు. కానీ అందు నిండా ఉన్న మాతృభావాన్ని ఏమంటావు? అది కనిపిస్తుందా? కనిపించట్లే. అమ్మంటే ఒక స్త్రీయే కనిపిస్తుంది.
కానీ నీకు అన్నం పెట్టింది ఆ ఎముకో ఆ చెయ్యో కాదు, ఆమెలో ఉన్న మాతృభావన వల్ల నువ్వు అన్నం తినగలిగావు. నీ కడుపు నింపాలి అనేటువంటి ఆమె ఆధార బుద్ధి చేత నువ్వు అన్నం తినగలిగావు. అందుకు పిల్లవాడు అమ్మని కేవలం ఒక శరీరంగా చూస్తే ఎంత ద్రోహమో, సూర్యుణ్ణి ఒక మండలంగా, ఒక అగ్నివాయు మండలంగా చూడడం అంతే ద్రోహం. ఇది తెలియాలి. నీకు అన్నం పెట్టిన అమ్మలో మాతృత్వాన్ని చూసి నమస్కరించి ఆ వాత్సల్యాన్ని నువ్వు ఎంత పొందుతున్నావో, ఆ సూర్యుడిలో దైవాన్ని దర్శించి అలా ఉపాసించడం అంతే గొప్పతనం. ఆ గొప్పతనం ఏనాడో సాధించాడు భారతీయ మహర్షి. అది విశేషం. ఇది గ్రహించవలసిన అంశం. ఇది మనం ఆలోచిస్తున్నామా? లేదు. కృతజ్ఞులమై తిరుగుతూ ఉన్నాం. అందుకు ఒక్కసారి ఆ సూర్యుడు ఏం చేస్తున్నాడో తెలిస్తే ఈయన పరమేశ్వరుడు అని 2 చేతులు ఎత్తి మనం నమస్కరిస్తాం. ఆయన పరమేశ్వరుడే, మన నుంచి ఏమీ ఆశించడు. ఆ గీతలో చెప్పినట్లు ఏ ఒక్కరి పట్ల ఆగ్రహం గాని అనుగ్రహం గాని 2 నాకు లేవు అంటాడు. ఆ తత్వం సూర్యమండలం ద్వారానే చూపిస్తున్నాడు. ఆయన సమంగా అందరికీ తన శక్తినిస్తున్నాడు. అయితే మరి ఆయన కొలుచుకోవడం ఎందుకు? కొలుచుకున్నవాడు ఏం చేస్తున్నాడు అంటే, ఇతరులకు లేనిది, ఇతర జంతువులకు లేనిది మానవులకు ఉన్నది బుద్ధిశక్తి. వాడేం చేస్తున్నాడంటే అందులో ఉన్న దేవతని దర్శిస్తున్నాడు, ఈశ్వర చైతన్యాన్ని దర్శిస్తున్నాడు, ఉపాసిస్తున్నాడు. తద్వారా తాను పాశవిక స్థాయి నుంచి దైవీయ స్థాయికి ఎదగగలుగుతున్నాడు. అందుకు మనిషి పశువులా బ్రతకకుండా దైవీ స్థాయికి ఎదగాలి అంటే సూర్యమండలం ద్వారా లభిస్తున్నటువంటి ఈశ్వర చైతన్యాన్ని గ్రహించి ఆరాధించాలి. అందుకు మనకి ప్రాభాత కాలం నుంచి సంధ్యాకాలం వరకు సూర్యోపాసన విధానాన్ని బహు విధములుగా ప్రవేశపెట్టారు భారతీయ వైదిక విజ్ఞాన శాస్త్రవేత్తలు. అందులో సంధ్యావందనం మొదలుకుని అగ్ని కార్యములు, అతిథి పూజ, ఇవన్నీ కూడా సూర్యోపాసన విశేషములే. అవి ఎలాగో అనేది వేద పండితులు ఇంకా విస్తృతిగా చెప్పగలరు వాళ్ళు. ఇవన్నీ సూర్యోపాసన విశేషములే. సూర్యుడు అనంత శక్తి సంభరితుడు. మనకే అనంత శక్తులు కావాలి. ఇందాక అన్నం కావాలి అనుకున్నాం. అన్నం ఎవరిచ్చారు? మీకు నాకే కాదు, అందరికీ ఇస్తాడు. వృక్షములన్నీ కిరణజన్య సంయోగ క్రియ అనే దానితో పత్రహరితాన్ని తయారు చేసుకుని ఆహారాన్ని పొందుతున్నాయన్న విషయం మీకు తెలుసు. అలాగే ఆ సూర్య భగవానుడు గ్రహించిన జలములన్నీ మనకి మళ్ళీ యోగ్యములై, పానయోగ్యములై, సస్యాదులు ఉత్పత్తి చేయడానికి యోగ్యములై ఆ జలములు లభిస్తూ ఉన్నాయి. ఆ సూర్యమండలం ఆ స్వామి ఎలా చేస్తున్నాడంటే ఈ జలములన్నీ తీసుకుంటూ వేడిని పంపిస్తూ ఉంటాడు భూమిలోకి. ఆ ప్రక్రియ ఒక్కసారి జరుగుతుంది ఆయన నుంచి. అందుకే ఆయన కపిహి వరాహ అని మనం అనుకునే అనేక పేర్లు సూర్యమండలవి. కపిశ్రేష్ఠ అని, కపిర్వరాహ, మహావరాహ, కపీశ్వర, ఉషా కపిహి, ఈ నామములు మనకి విష్ణు శాస్త్రంలో ఉంటాయి, శివ సహస్రంలో కూడా కనిపిస్తాయి. కపిహి అంటే కం పిబతీతి ఇది కపిహి, జలమును పానము చేయువాడు. సూర్యునికి పేరు అది కపి అని. ఈ జలములు తీసుకునేటప్పుడు ఆయన రెండో పని ఏం చేస్తున్నాడంటే వేడిని పంపిస్తున్నాడు. నీటిని తీసుకుంటూ వేడిని పంపిస్తున్నాడు. ఈ నీటిని తీసుకోవడం ద్వారా మళ్ళీ దాన్ని పైన వర్షయోగ్యంగా తయారు చేస్తూనే ఆ తయారైన వర్షాన్ని భూమి గ్రహించి తిరిగి సస్యం ఉత్పత్తి చేయడానికి కావలసిన వేడి కూడా లోపలికి పంపిస్తున్నాడు. అది అర్థం. ఆ కారణం చేతే ఆయన ఎందుకయ్యా భూమి నుంచి జలాన్ని తీసుకుంటున్నాడంటే భూమిలోకి వేడిని పంపడం. అప్పుడు భూమికి అగ్నిగర్భ అని పేరున్నది. అగ్నిగర్భ అంటే సూర్యుడు ఇచ్చినటువంటి అగ్నిని తన కడుపులో నిబద్ధం చేసుకుంటుంది. తిరిగి వర్షాదులు కలిగిన తర్వాత ఈ లోపల ఉన్న అగ్ని, ఈ పడిన వర్షం, ఈ రెండిటితో బీజాదులన్నీ ఉత్పత్తి జరుగుతున్నాయి. మీరు ఇది పరిశీలించినట్లయితే ఈ జలములన్నీ సూర్యమండలంలోకి వెళ్ళడం అంటే అగ్నిహోత్రంలో ఆహుతులు వేసినట్లే జలములు వెళ్ళాయి. మళ్ళీ అందులోంచి పడిన జలమంతా అగ్నిగర్భ అయిన భూమిలో మళ్ళీ పచనమై ఆహార రూపంలో వస్తున్నాయి. వాటిని మళ్ళీ ప్రతి జంతువు, ఈ జంతువుతో సహా, ఈ మానవ జంతువులతో సహా ప్రతి జంతువు ఆ ఆహారాన్ని స్వీకరిస్తుంది. స్వీకరించి ఏం చేస్తుంది? పడేసి కూర్చోవడం మనకు తెలుసు. మళ్ళీ ఇందులో ఒక సూర్యుడు ఉన్నాడు.
ఆ తేజస్సు మొత్తం అరిగించి శక్తిగా మలుస్తుంది. కనుక మొత్తం విశ్వమంతా ఒకటే యజ్ఞ ప్రక్రియ నిరంతరం జరుపుతూ ఉన్నటువంటి వాడు ఎవరండి? ఆ సూర్యమండలంలో ఉన్న పరమాత్మ. అందుకే ఆదిత్యగతం తేజో జగద్భాసయితే అది కీలకమైన శ్లోకం. ఆదిత్యునిలో, చంద్రునిలో, అగ్నిలో. మరి 3 చెప్పారు, మరి ఆదిత్యుడినే ఎందుకు చెప్తున్నారండి మీరు అనొచ్చు. చంద్రుడికి వెలుగు ఎవరిచ్చారు? చంద్రుడి ప్రకాశం ఎవరిది? సూర్యునిదే. అది మీకు వేద విజ్ఞానంలో కానీ భౌతిక విజ్ఞానంలో కానీ రుజువైన సత్యమే. అందుకు చంద్రుల్లో ఉన్న తేజస్సు కూడా రసాత్మకమైన సూర్య తేజస్సు, హ్యూమిడిటీ అంటారు దాన్ని. ఆయన ద్వారా రసాధిపతి చంద్రుడు అని మన వేదం చెప్పినట్లుగా, అదే గామావిశ్యచ భూతాని ధారయామ్యహమోజస పుష్టామి ఓషధా సర్వే సోమో భూత్వా రసాత్మక. ఇక అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని రాపిడి వల్ల ఉత్పన్నమవుతుంది. అందుకు వృక్షాదుల యందు, కర్రల యందు అగ్ని ఉన్నది. ఆ అగ్ని ఎలా వచ్చింది? సూర్య భగవానుడు వాటిని ఎండగట్టి లోపలికి ప్రవేశింపజేసిన తేజస్సే అగ్నిగా బహిర్గతమైంది. అంటే ఈ అగ్ని గాని చంద్రుడు గాని మళ్ళీ ఎక్కడివి? ఆదిత్య మండలంలోవే కదా. ఆదిత్య మండలంలో తేజస్సు ఎక్కడిది? నాది అన్నాడుగా శ్రీకృష్ణుడు. కనుక ఇప్పుడు చెప్పండి, ఆదిత్యుడు అంటే ఎవరు? పరమాత్మ యొక్క తేజస్సే. అందుకే వేదం చుట్టూ తిప్పి అసావాదిత్యో బ్రహ్మ నమద్వనండి. ఏమన్నది? అసావాదిత్యో బ్రహ్మ, అసౌ ఆదిత్య బ్రహ్మ. ఈ ఆదిత్యుడే బ్రహ్మము. ఈ ఆదిత్యుడే ఎవరు? నువ్వు నేను రోజు చూస్తూ వెలుగు పొందుతూ ఉన్నామే, ఫైర్ బాల్ అంటున్నామే, ఆయనే బ్రహ్మమయ్యా. వాడికి బాల్ కనబడింది, మనకు బ్రహ్మం కనబడ్డాడు. అది తేడా, అది విశేషం. అలాగ మనం బ్రహ్మమును చూసాం ఆదిత్యుని యందు. ఎవడైతే ఆదిత్యుడిలో బ్రహ్మమును చూస్తాడో, ఆదిత్యుని వెలుగులతో నిండిపోయిన విశ్వమంతా బ్రహ్మమును చూడగలడు వాడు. చిట్ట చివరికి తనలో కూడా బ్రహ్మమును చూడగలడు. అందుకు ఆదిత్య శబ్దానికి, ఆత్మ శబ్దానికి ఒక్కటే అర్థం, అదే ఆదిత్య హృదయం. అది తెలుసుకోవడం. అందుకు ఇది ఉపనిషత్ విద్య కూడా ఇదే. భారతీయుల ఉపాసనా విద్యలన్నీ అంతిమంగా ఉపనిషత్ విద్యగానే పరిణమిస్తాయి. దీని యొక్క లక్షణం మీరెన్ని చెప్పండి. ఈ సగుణంతో ఎంతకాలం వేగుతామండి అంటాడు ఒకడు, అప్పటికేదో నిర్గుణం అందుకున్నట్టు. అంటే వాడికి 2 అందలేదని అర్థమని ఎప్పుడు మనం చెప్తున్నాం. ఈ సగుణములన్నీ నిర్గుణములోకే పర్యవసిస్తాయి. అలాగే ఆదిత్యోపాసన కూడా ఆత్మవిద్య ఆవిష్కారానికి పనికి వస్తుంది. ఆదిత్య అనే మాటకి అర్థమే ఆత్మ. ఇప్పుడు ఆదిత్య హృదయం రామాయణంలో చెప్పబడిందన్నా, మహాభారతంలో ఎక్కడ చెప్పబడిందో నేను చెప్పాను కదా. ఇది కాక భవిష్యోత్తర పురాణం అని ఒకటి ఉన్నది. అందులో మీకు ఆదిత్య హృదయం ఇంకా విస్తృతిగా కనిపిస్తుంది. చిత్రం ఏంటంటే, ఆదిత్యంలో ఉన్న ఇంకా అనేక రహస్యాలు భవిష్యోత్తర పురాణం మనకు చెప్తుంది. ఈ భవిష్యోత్తర పురాణంలో ఆదిత్య హృదయం చెప్పిన వారు ఎవరో తెలుసా? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తారు. ఇక్కడ అర్జునునికి చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ 2 సిమిలారిటీస్, 2 పోలికలు మీరు గమనించాలి. ఆసురీ శక్తులను ఎదుర్కోవడానికి ఆదిత్య హృదయమే దిక్కు. మనకి ఎప్పుడు కూడా ఆసురీ శక్తులను ఎదుర్కోవడానికి ఆదిత్య హృదయమే దిక్కు. ఆ ఆసురీ శక్తులను ఎదుర్కొనే అవసరం ఇప్పుడు ఇంకా ఉంది కనుకే ఆదిత్య హృదయం పట్టుకొచ్చాం మనం ఇక్కడికి. ఈ ఆదిత్య హృదయాన్ని ఉపాసించండి, ఆసురీ శక్తులను ఎదుర్కోండి. ఆసురీ శక్తులు మనలో ఉన్నాయి, బయట ఉన్నాయి. ఇప్పుడు సూర్యుడి గురించి చెప్తూ ఉంటే ఆవలించే వాళ్ళందరిలోనే ఆసురీ శక్తులు ఉన్నాయని అర్థం. వీటిని జయించగలగాలి మనం. ఎందుకంటే జ్ఞానాన్ని కప్పేదే ఆసురీ శక్తి, అదే చీకటి. ఈ చీకటిని పోగొట్టే వెలుగే ఆదిత్యుడు, అదే జ్ఞానము. అందుకు ఆసురీ శక్తి అంటే అవిద్య, అజ్ఞానము. దాన్ని పోగొట్టే జ్ఞాన స్వరూపుడైనటువంటి ఆదిత్య ఉపాసన అవసరం మనందరికీ. అందుకే ఆనాడు అధర్మాన్ని శిక్షించడానికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని ఆయనకు కూడా ఆదిత్యోపాసన ఇచ్చినట్లుగా భవిష్యోత్తర పురాణం మనకి చెప్తున్నది. అక్కడ కూడా ఆదిత్య హృదయం మనకు కనబడుతున్నది. అంటే మహాభారతంలోనూ ఇతర పురాణాల్లోనూ గోచరిస్తోంది అని చెప్పడం ఇందులో ఒక ఆంతర్యం. ఇది కాక కవులు అనేక మంది ఆదిత్యోపాసన చేసిన వైనాలు మనకు కనిపిస్తాయి. అందులో మహానుభావుడు మయూరుడు అని కవి ఉన్నాడు. మయూరుని సూర్య శతకం చాలా ప్రసిద్ధి ఒకప్పుడు. ఇప్పుడు వేమన శతకమే ప్రసిద్ధి పోయింది పాపం. చదువుతా ఎవడైనా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే, అది ఎవడు తెలుగువాడు.
తెలుగువాడు వేమన శతకాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే చదువుతాడు. అది ప్రారంభం. అలా తయారు చేసాం మనం తరాన్ని. ఇటువైపు హైందవం వర్ధిల్లాలి, భారతీయ సంస్కృతి వర్ధిల్లాలి. అమ్మ భాషకే దిక్కులేని పరిస్థితి కల్పించి అమ్మమ్మ భాషను ధరించాలని తాపత్రయపడుతున్నాం మనం. కానీ సంస్కృత శతకాలలో మయూరుని సూర్య శతకం చాలా ప్రసిద్ధి. ఈ మయూరుడు 7వ శతాబ్దానికి చెందినటువంటి మహాకవి, శ్రీహర్షుడు మొదలైన వారికి సమకాలికుడు అని చెప్తారు. ఈయనకి భయంకరమైనటువంటి కుష్ఠవ్యాధి వచ్చింది ప్రారంధం చేత. అప్పుడు ఈయన ఈ శతకాన్ని రచించారని, ఈ సూర్య శతకాన్ని ఆశువుగా ఆయన చెప్తూ ఉంటే క్రమంగా వ్యాధి అంతా పోయి అతడు వ్యాధి నుంచి విమోచనం పొందాడని. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వ్యాధిని పోగొట్టుకోవడానికి, ఆరోగ్యం సమకూర్చుకోవడానికి ఆదిత్యుడు ప్రధాన దైవంగా కనిపిస్తాడు. ఆరోగ్యం భాస్కర ఆదిచ్చేత్. ఆదిత్యుడిని కేవలం ఒక దేవతగా భావిస్తే ఆరోగ్యం వస్తుంది. కానీ ఆదిత్యుడిని బ్రహ్మముగా భావిస్తే కైవల్యం సిద్ధిస్తుంది. దేవతోపాసనలో ఈ రెండూ ఉంటాయి. భస్మాసురుడు శివుడిని పూజించాడు. అంత శివుడు వేస్తే ఏం చేశాడు? ఎవరిని ఎత్తిపించేస్తే వాడే తగలాడాలి అని కోరుకున్నాడు. మరి శివుడు కైవల్యప్రదాతే, ఇతరులు చేశాడా అంటే ఆ పరమాత్మను కూడా పరిమితి భావంలో చూడడం వల్ల వచ్చింది. అందుకే దేవతని కేవలం ఏదో ఒక వరము తీర్చేటటువంటి వాడిగా కాకుండా సర్వ జగద్వ్యాపకమైన పరబ్రహ్మ అనే భావనతో ఎవడు ఆరాధిస్తాడో వాడి కైవల్యాన్ని పొందుతున్నాడు అనేది ఆంతర్యం. అందుకు ఆదిత్యుడిని కేవలం స్థూలంగా ఒక దేవతగా భావించితే ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యం అన్నిటికన్నా ముఖ్యమండి. ఆరోగ్యం 2 విధాలు, ఒకటి శారీరం, ఇంకోటి మానసికం. అంతే కదా. శరీరానికి మనస్సుకి ఎవరికి ఆరోగ్యం ఉంటుందో వాడు చక్కగా ఆలోచించగలడు. చివరికి ఉపనిషద్ విద్య అర్థం కావాలన్నా ముందు బుద్ధికి పిచ్చి ఎక్కకూడదు కదా. ఆ బుద్ధి సరిగ్గా పనిచేయాలంటే దానికి ఆరోగ్యం కావాలి. సాధన యోగం చేయాలి, దానికి ఆరోగ్యం కావాలి. అందుకు బేస్మెంట్ నుంచి చెట్ట చివరి వరకు ఆదిత్యోపాసన కావలసిందే. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. అన్నిటికన్నా గొప్పది ఆరోగ్యం. దాని విలువ ఆరోగ్యం ఉన్నంతకాలం తెలియదండి. అందుకే యక్ష ప్రశ్నలో యక్షుడు పెద్ద ప్రశ్న ఇస్తాడు. ఉన్నప్పుడంతా తెలియదు, పోయేకి తెలిసే విలువ తెలిసే సంపద ఏమిటి అని. ఆ సంపదే ఆరోగ్యం అన్నాడు ధర్మరాజు. ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, పోయేకి తెలుస్తుంది దాని విలువ. ఇలాంటి ఆరోగ్యాన్ని మనం అడగకుండానే శరీరానికి అంతటికి ఇచ్చాడు ఆయన. ఎలా ఇచ్చారంటే తన తేజస్సుతో మన శరీరం అంతా తప్యమానమై ఉండేటట్లుగా మన ఆపాద తలమస్తక తప్పింపజేస్తూ చైతన్యం ఇచ్చినటువంటి వాడు ఆయన. అందులో ముఖ్యంగా మనకి దృష్టి 2 రకాలుగా ఉంటుంది. దృష్టి 2 రకాలుగా ఉంటుంది. ఎందుకంటే మన ఆరోగ్యం 2 రకాలు, ఎలాగో మన దృష్టి 2 రకాలు. ఆరోగ్యం 2 రకాలంటే ఏమిటి? బయటది, లోపలిది. లోపలిది అంటే స్కానింగ్ రిపోర్ట్ కాదు నేను చెప్పేది, అదంతా కూడా బయట కింద లెక్క నా దృష్టిలో. కడుపు, మెదడు, ఆ లోపల పేగులు, ఇవన్నీ భౌతికం. రెండవది కోసినా కనబడిన మనస్సు. ఆ మనస్సే కనబడుతుంది కోసిన, ఇంకా దాని వెనకాల ఉన్న ఆత్మచైతన్యం మాత్రం కనిపిస్తుందా? అలాగా మనకు ఉన్నటువంటి ఈ మనస్సుకు వచ్చే రోగాల పేరు ఆది అని, శరీరానికి వచ్చే రోగాల పేరు వ్యాధి అని చెప్పారు. అందుకు 2 దృష్టిలు ఉంటాయి. శరీరానికి ఉండే దృష్టి కన్ను, మనస్సుకుండే దృష్టి జ్ఞానము. ఈయన దృష్టి వేల్పు. ఎవరు? ఆదిత్యుడు దృష్టి వేల్పు. అందుకు చాక్షుష్మతి విద్య అనే ఆదిత్యంలో ఉంది మనకి. ఆదిత్యుడికి జగచ్చక్షువు అని పేరు. అందువల్లనే మన బుద్ధికి మన నేత్రానికి అధిష్టాన దేవత ఆదిత్యుడు. అందుకు కంటికి అధిష్టాన దేవత ఆదిత్యుడు అంటే అర్థం ఈ కంటికి మాత్రమే కాదండి, బుద్ధికి అధిష్టాన దేవత ఆదిత్యుడు. అందుకు ఎవరు ఆదిత్యుణ్ణి ఆయన ఉదయించే సమయంలో ఆరాధిస్తున్నారో ఉద్యంతమస్తంభ్యంతమాదిత్యం అభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమస్నుతే. వేదం చెప్తున్నది ఉద్యంతం అస్తం యంతం ఆదిత్యం. ఉదయిస్తూ అస్తమిస్తూ ప్రయాణిస్తూ ఉన్నటువంటి ఆ ఆదిత్యుణ్ణి ఎవరు ఆరాధిస్తున్నారో వారికి సకలం భద్రమస్నుతే, అన్ని శుభములు కలుగుతాయి అని చెప్తూ చివరికి ఏమంటున్నాడు? అసావాదిత్యో బ్రహ్మ, బ్రహ్మజ్ఞానం కూడా సిద్ధిస్తుంది. అందుకు రెండు చూపులు ఆయన ఇస్తాడు మనకి. కేవలం కంటికి రోగం వస్తేనే సూర్యుడిని కొలుచుకోవాలని కాదు, చిట్ట చివరికి ఈ లో చూపు
అనేటువంటిది బుద్ధి మరొక చూపు మనకి, అంతే కదండి. నేను ఏది మీకు చూపించినా అదేమిటో తెలియాలంటే లోపల చూపు పని చేయాలి, లేకపోతే చాలా ప్రమాదాలు ఉంటాయి. అది రెండు చూపులు పనిచేయాలి అంటే దృష్టి వేల్పోయినటువంటి ఆదిత్యుని అనుగ్రహం కావాలి కనుకనే ధియో యోన ప్రచోదయాత్, బుద్ధిని ప్రేరేపించే వేల్పు ఆదిత్యుడే అని చెప్పి ఉభయ సంధ్యల్లో జపిస్తున్నాం గాయత్రి రూపంతో. ఇది అర్థమైంది కదా. ఇది ఆదిత్యుని యొక్క తత్వం, బుద్ధికి అధిష్టాన దేవత. ఇప్పుడు ఆదిత్య అనే శబ్దానికి కూడా అర్థం చేసుకోవాలి కదా. ఆ అర్థం నేను మీకు చెప్తే ఆత్మయే ఆదిత్యుడని నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆదిత్యునికి అసావాదిత్యో బ్రహ్మ అని ఒక మాట అన్నారు, సూర్య ఆత్మా జగత అని ఒక మాట అన్నారు. సూర్యుడు ఎవరు? నీ శరీరానికి ఆత్మ ఒకటి ఉందని ఒప్పుకుంటావు కదా, అది ఉండడం వల్లే నీ బుద్ధి పనిచేస్తుంది, నీ శరీరం పనిచేస్తుంది, అవునా లేదా? ఆత్మ అంటూ ఒకటి ఉండడం వల్లే బుద్ధి పనిచేస్తుంది, శరీరము పనిచేస్తున్నది. అలాగే ఆదిత్యుని వల్ల విశ్వం పనిచేస్తుంది. నీ శరీరానికి ఆత్మ ఎలాగో జగత్తుకు సూర్యుడు అలాగా అని చెప్పి సూర్య ఆత్మ జగత అని స్పష్టంగా మనకి వేదం చెప్తున్నది. అందుకు జగదాత్మ అయిన సూర్యుడిని నువ్వు ఉపాసించడం చేత సర్వాత్మతత్వం నీకు అవగతమవుతున్నది. అందుకు ఆదిత్యోపాసన ఏ ఉపనిషత్తులు తెరవనక్కర్లేకుండానే నీ బుద్ధి ద్వారాన్ని తెరిచేలా చేస్తుంది. కనుకనే ఉభయ సంధ్యలలో సకాలంలో ఆ స్వామికి అర్ఘ్యప్రదానం చేసి ఉపాసించడం అందరికీ చెప్పబడ్డ విధి. అయితే ఉపనయన సంస్కారములున్నవాడు గాయత్రి మంత్రాన్ని అనుసరించి అనుష్ఠిస్తాడు. తత్సంస్కారాదులు లేనివాడు వాడి వాడి విధానముల ప్రకారంగా ఆదిత్యుణ్ణి ఉపాసించవచ్చు. ఆదిత్యుణ్ణి అందరూ ఉపాసించాలి, వీడు వాడిని కాదు. ఎవరెవరైతే సూర్యుడి వల్ల బతుకుతున్నారో వాళ్ళందరూ ఆరాధించవలసిందే. అందుకే ఏ ఒక్కరైనా సరే ఉభయ సంధ్యల్లో నిద్రపోకుండా లేచి ఆదిత్యుణ్ణి ఉపాసించాలి. కానీ జీవలక్షణం బట్టి ఒక అభిష్టదైవం ఏర్పడతాడు, అది జీవలక్షణం. అది కూడా మన భారతీయ ఋషి కనిపెట్టాడు. సైకాలజీ అనేది జీవలక్షణం బట్టి ఏర్పడుతుంది. ఆ జీవలక్షణం బట్టి ఒకడికి విష్ణువు అంటే ఇష్టం, ఒకడికి శివుడు అంటే ఇష్టం, ఇంకోటికి అమ్మవారు అంటే ఇష్టం. మళ్ళీ అందులో వెరైటీలండి. విష్ణు భక్తుల్లో రాముడు అంటే నాకు చాలా ఇష్టం. కృష్ణుడు ఏముందండి అంటే వీటటు వెళ్ళలేదు. ఏ నూతిలో మండూకమునకు ఆ నూతిలో జ్ఞానమే ఎరుగును. ఇది బేసిక్ సూత్రం, గుర్తుపెట్టుకోండి. అందుకు రాముడినే స్థానించుకుంటున్నాడు కనుక ఇతడు రాముడే. ఇంకోటి కృష్ణుడు, ఇంకోటికి నరసింహుడు, ఇదేది కాదు ఇంకోటికి దత్తాత్రేయుడు. ఆ నారాయణుడికి లక్షావతారాలు ఉన్నాయి. మనం ఏం చేస్తాం? ఇక శివోపాసనలో మళ్ళీ వెరైటీలు, శక్తి ఉపాసనలో లెక్కలేనన్ని. కనుక ఈ భిన్నత్వం దేంట్లోనే ఉంటుంది. విష్ణువే గొప్ప అంటే వైష్ణవంలో 50 వెరైటీస్ ఉన్నాయి, దక్షిణాదిలో 3-4 వెరైటీలు ఉన్నాయి, ఉత్తరాదిలో మరికొన్ని వెరైటీస్. శైవం 150 రకాలు ఉందిట. ఇంకోరు మొన్న చెప్పారు 350 శైవాలు ఉన్నాయట. చూడండి, ఒక పెద్ద రీసెర్చ్ స్కాలర్. ఏం చేస్తాం? ఏది పట్టుకుంటాం? ఉంటాయి వెరైటీస్ అనేది. పుర్రికో బుద్ధి ఉన్నప్పుడు ఇన్ని మతాలు ఉండడం సహజం. కానీ ఏ మతం వాడైనా వాడి ఇష్టదైవాన్ని సూర్యమండలంలో భావించుకోవచ్చాలన్నాడు. అంత కన్వీనియంట్ ఆయన. అది ఎవడు కాదనలేడు కదా. అందుకే ప్రత్యక్ష సాక్షి, ప్రత్యక్ష దైవం, కర్మ సాక్షి, జగచ్చక్షువు ఆయన. ఆయన లేకపోతే మనం ఏది చూడలేం. ఆయన ఇక్కడుండాలి, ఇక్కడుండాలి, అక్కడుండాలి, 3 చోట్ల. అంటే కంటిలో, బుద్ధిలో, ఆకాశ మండలంలో 3 చోట్ల ఆయన పనిచేస్తేనే మనం పనిచేస్తాం. అందుకు ఆయన వచ్చే టైంకు నువ్వు లేచి నీ కళ్ళు తెరువు ముందు. అంతేగాని వచ్చేటప్పుడు నిద్రపోకుండా ఆయన వచ్చే టైంకి నువ్వు కళ్ళు తెరిచి. ఎందుకంటే మనకు మేలు చేసేవాడు మన ఇంటికి వస్తున్నాడంటే ఎంత వెల్కమ్ చెప్తామండి. మన కోసం రేపు నీ ఇంటికి వచ్చి ₹1,00,000 ఇస్తానంటాడు ఒకడు. ఈ రోజు రాత్రి నుంచి ఆయన గారి కోసం మనం పడుతున్న తాపత్రయం ఎంతో మరి చెప్పలేం. ఆయన గారి ఇష్టాలేంటో ఆయన పిఏ గారికి ఫోన్ చేసి కనుక్కుంటాం. ఆయన కోసం ఇంకా మన ఇల్లు కడుగుతాం, ముగ్గులేస్తాం, కార్పెట్లు జల్లుతాం, ఓహో దాని మీద పువ్వులు పొలుస్తాం. ఎందుకంటే ₹1,00,000 పెట్టుబట్టుకొస్తాడు ఆయన. అందుకోసం ఇంకా ఆయనకి ఇష్టమైన కాఫీయా, టీయా, అందులో స్ట్రాంగ్గా, షుగర్లెస్సా, షుగరా, ఇంకా ఎన్నో 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 ఇంత చేసి ఆయన ప్రసన్నత కోసం తాపత్రయపడి నీకు ఎలాగో ఇద్దామనుకున్నాడు, ఇస్తాడు. కానీ అంత ఇస్తున్నాడు కనుక ఎంత సీన్ క్రియేట్ చేస్తాను.
అవునా లేదా? నీకు 1 లక్ష ఇవ్వడానికి వచ్చేవాడికి ఇంత సీన్ నువ్వు చేస్తున్నప్పుడు నీ కోసం సమస్తము ఇవ్వడానికి ప్రతిరోజు ఉదయం వస్తున్నటువంటి ఆ పరమేశ్వరుడికి నువ్వు ఏమిస్తున్నావు? ఆయన వచ్చేటప్పటికి నీ మొద్దు నిద్ర మొహంతో మంచం మీద పడుకుంటావా? లే, ఆయన కన్నా ముందులే, ఆయన కన్నా ముందే లేచి నీ ఇల్లంతా శుభ్రం చేసి ముగ్గులు దిద్ది సూర్య భగవానుడికి స్వాగతం పలుకు. భారతీయులందరూ ఆ సమయంలో లేచి సూర్యుడిని వారి వారి విధానాలకు అనుగుణంగా ఆరాధిస్తారు. ఇది విశేషం. అందుకు ఆ సూర్య భగవానుల్లో ఎంత శక్తి ఉందో గ్రహించిన విజ్ఞానం భారతీయ వేదాల్లో ఉన్నాయి. సూర్య భగవానుడు అంటే కేవలం మండుచున్న అగ్నిగోళమే కాదని ఇప్పుడు తెలుసుకుని సౌరశక్తి నుంచి ఎన్నెన్ని పొందవచ్చో చెప్తున్నారు. విద్యుత్తు పొందవచ్చు, గాలి పొందవచ్చు, ఆహారం పొందవచ్చు, ప్రాణం పొందవచ్చు, ఎన్నెన్ని పొందవచ్చో అవేవి కేవలం ఉపాసన ద్వారానే పొందవచ్చు అవన్నీ కూడా అంటాడు భారతీయ ఋషి. ఆ రహస్యమే ఆదిత్య హృదయాది స్తోత్రములంతటా విస్తరించింది. మంత్రాలు రాకపోయినా, వేదాలు రాకపోయినా రాలేదని బాధపడక్కర్లేదు. అలాగని ఎవడో అమ్ముతున్నాడని ఆ పుస్తకాలు పట్టుకొచ్చి అపస్వరాలతో, అచ్చుతప్పులతో, ఉచ్చారణ దోషాలతో చదివి దేవతలను భయపెట్టద్దు, బాధ పెట్టద్దు. చక్కగా సులభంగా ఉన్న ఈ ఆదిత్య హృదయాది చిన్న చిన్న స్తోత్రాలు మీరు చదివించండి, అందరి చేత పారాయణ చేయించండి, వ్యాప్తి చేయండి. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే బుద్ధులు వికసిస్తాయి. అవి వికసిస్తే అన్ని బాగుంటాయి. అందుకు ఉజ్జంతమస్తం యంతమాదిత్యం అభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమస్నుతే. అది విశేషం. అలా ఆరాధిస్తే ఏమొస్తుంది? ఆయు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా ప్రయాతం బ్రహ్మలోకం. అక్కడ బ్రహ్మలోకం అంటే అర్థం 4 తలలు ఉన్న బ్రహ్మలోకంలోకి పంపిస్తాడని కాదు. అక్కడ బ్రహ్మలోకము అంటే బ్రహ్మముతో తాదాత్మ్యము, బ్రహ్మజ్ఞానము అని అర్థం. అది అక్కడ విశేషం. అందుకు జీవించి ఉన్నంతకాలం కావలసిన ఇస్తాట ఆయన. ఏమిటి? ఆయు పృథివ్యాం. ఈ పృథివీ యందు నీకు ఆయు ఇస్తాడు. పృథివీ అనడంలోనే విశాలమైన అనర్థం, కావలసినంత కూడా. ఆయు పృథివ్యాం ద్రవిణం. చాలా స్వీట్ వర్డ్స్ ఇవన్నీ వినడానికి. ఆయు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం. వర్చస్సు, ప్రకాశం. కొందరు పాపం ఆ కళలేకే చాలా బాధపడుతుంటారు. ఎన్ని మేకప్లు చేసుకున్నా కళ రాదండి. ఈ ఆధ్యాత్మిక మహస్సు ఉన్నదే అది వర్చస్సు. అది అందరికీ కావలసిందే. అది ఇచ్చి ఇది లోకములో మనం మసలడానికి కావలసినవి. తర్వాత అసలు గమ్యమైన ప్రయాతం బ్రహ్మలోకం. అక్కడి వరకు అంటే ఆదిత్యుని అనుగ్రహం ఎంత విస్తరించిందో తెలుసా? ఇప్పుడు ఆ అనుగ్రహం పొందడానికి ఎంత ఉత్సాహం పుడుతుంది కదా. ఆ సాధనే ఆదిత్య హృదయం. అది మనకు చేతిలో పెడుతున్నాడు. అరచేతిలో పెట్టబడ్డ, అతి సులభంగా పెట్టబడ్డ ఒక గొప్ప రత్నం మనకి. మన ఋషులు అంత దయామయులండి. ఎంతో గొప్ప విషయాలను మనకు అతి తేలిగ్గా ఇచ్చేశారు. వాళ్ళు తేలిగ్గా ఇచ్చి మనం తేలిగ్గా పుచ్చుకోగానే ఇది గొప్ప విషయం అన్న విషయం మనం మర్చిపోయాం. చెప్పినా ఎక్కడి దుస్థితిలో మనం ఉన్నాం. కానీ ఒక్కొక్కటి ఎంతో అమోఘమైన మంత్ర రాశి. అలాంటి ఆదిత్య హృదయం మనకు మహర్షులు అనుగ్రహించారు. ఇలాంటి ఆదిత్య హృదయాలు ఎన్నో ఉన్నాయి. మీకు అది మళ్ళీ చెప్తున్నాను. సాంబుడు అని శ్రీకృష్ణుని యొక్క పుత్రుడు. ఆయనకి పాపం ప్రారంధ విశేషం. కృష్ణుడు కొడుగ్గా పుట్టడం ఒక పుణ్యమైతే ఈ జబ్బు తెచ్చుకోవడం ఒక పాపం. రెండూ కలిసే ఉంటాయి ఇక్కడ. అలాగే ఆయనకి ఒక వ్యాధి వచ్చిందిట. ఆ సమయంలో ఆదిత్యోపాసన చేశాడు ఆయన. అప్పుడు ఆదిత్య మండలం నుంచి కొన్ని శ్లోకములు వచ్చాయి. ఉజ్జన్నజ్జ వివస్వానారోహన్నుత్తరం దివం దేవ. ఇది ఆర్యా ద్వాదశక స్తోత్రం అని చాలా ప్రసిద్ధి. ఇవి మళ్ళీ శ్లోకములే, అందరూ చదువుకోవచ్చు. ఇక్కడ ఒక్క మర్మం తెలియాలి. వైదికమైన సూక్తములు చాలా ఉన్నాయి, కానీ వాటి నియమాలు చాలా ఉన్నాయి. ఆ నియమాలన్నీ అందరం పాటించలేం. అందుకు వ్యాసదేవుడి దయామయుడు ఏం చేశారంటే ఆ వైదిక సూక్తములన్నీ స్తోత్రముల రూపంతో పురాణాల్లో అందజేసి అందరికీ అందుబాటులో చేశాడు. అందుకు వేద ధర్మం నేను అందరికీ అందుబాటులో చేస్తానని ఇప్పుడు వేదాల పుస్తకాలు ప్రింట్ చేసి పంచక్కర్లే. ఆ పని ఎప్పుడో వేదవ్యాసుడు చేశాడు.
ఆదిత్య హృదయం అలాంటిది, సూర్య స్తోత్రాలు అలాంటివి, నవగ్రహ స్తోత్రాలు అలాంటివి, విష్ణు సహస్రం అలాంటిది, లలితా సహస్రం అలాంటిది. ఇప్పుడు ఎవడు కొత్తగా ఏమీ చేయక్కర్లేదండి. వేదాలను ధరిస్తాం, నడుం కట్టి ఋగ్వేదానికో తెలుగు అనువాదం, యజుర్వేదానికి మరో తెలుగు అనువాదం చేసి మన మతాన్ని మనమే భ్రష్టు చేసుకుంటున్నాం. ఎందుకంటే వేదం అనువదించే గ్రంథం కాదది, అది అనుభవించే గ్రంథం. దాన్ని అధ్యయనం చేయవలసిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ వైదికాంశములు సర్వజనుల్లోకి తీసుకువెళ్లాలని ఆనాడు వేదవ్యాసుడు పురాణములనే ప్రక్రియని తయారు చేశాడు. వాటన్నిట్లో లక్షలాది స్తోత్రాలు ఉన్నాయి. ఎన్నని చదువుతామని ప్రశ్నించుకునేటన్ని స్తోత్రాలు ఉన్నాయి. మనకి టైం ఉండాలి కానీ అన్ని ఉన్నాయండి, ఓపిక ఉండాలి. కొందరు అంటారు ఆదిత్య హృదయం రోజు చదవాలంటారు, విష్ణు సహస్రం రోజు చదవాలంటారు, లలితా సహస్రం రోజు చదవాలంటారు, ఇంకోటి శివసహస్రం అంట. ఇవి చాలనట్టు లింగాష్టకం, మరో అష్టకం, ఎన్నండి బాబు, ఆశలేమో ఎన్నో. మరి ఇవన్నీ నెరవేరాలా? పోని అందుకోసం 7 రోజులు నీ ఇష్టం, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కేటాయించారు. ఇవి చాలనట్టు పండగలు, ఒకటి శివుడికి ఒకటి విష్ణువుకి, నీ ఇష్టం. ఆ స్పెషల్స్ రోజున ఆ స్పెషల్స్ చేసుకో, నీ ఇష్టదైవాన్ని రోజు స్మరించుకో. ఓపిక తీరిక ఉంటే అన్నీ చేసుకోవచ్చు. వాడి మీద వీడి మీద కబుర్లు చెప్పుకోవడానికి ఎంత టైం వస్తుందో మనకి. పనికి మాలిన ఆడపిల్లల సీరియళ్ళు చూడడానికి ఎక్కడి నుంచి వచ్చేస్తుందో టైం మనకి. మరి ఇవి చేసుకోవడానికి ఏమొచ్చింది మనకి? జ్ఞానం వచ్చేస్తుందేమో అని భయం మనకి, ఆ దేవతాశక్తులు వస్తాయో అని బాధ. కానీ వీలైతే ఇప్పుడు జరగవలసిన పెద్ద ఉద్యమం ఏమిటి అంటే ఆదిత్య హృదయోద్యమం జరగాలండి. అది నా యొక్క తాపత్రయం. అందుకు మేము ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఆదిత్య హృదయం విస్తృతంగా ప్రచారం చేయండి. ఎందుకంటే ఆసురీ శక్తులను దునుమాడాలి అంటే ఆదిత్య హృదయమే మనకు ఆలంబన హేతువు. ఈ ఆదిత్య హృదయం ఏ విధంగా రామాయణంలో ఉద్భవించింది, ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ దాని ఉత్పత్తి స్థానములన్నీ మీకు వివరించి వచ్చాను. కేవలం వాల్మీకి రామాయణంలోనిది మాత్రమే కాదు ఆదిత్య హృదయం, ఎన్నో చోట్ల చెప్పబడింది. ఇక్కడ మహర్షి ఎవరి మహర్షి మనకి ఇచ్చినవాడు? వాల్మీక, నిజమే. కానీ వాల్మీకి ఒక మహర్షి, ఒక మహానుభావుడికి ఇచ్చాడన్న విషయమే చెప్పారు. కానీ ఆ ఇచ్చిన మహర్షి అగస్త్య భగవానుడు. అందుకు అగస్త్య భగవాన్ నమస్కరిద్దాం. పొందినవాడెవరు? ఎవరైతే ఆదిత్యుడు ఆయనే పొందాడు. అది విశేషం. అంటే శ్రీరామచంద్రమూర్తి ఎవరో కాదు, కేవలం ఆదిత్య మండలాంతర్వర్తేన నారాయణుడే. అది విశేషం. అందుకు భూమికి దిగ్గానే ఆయన మనకు ఆదర్శం చూపించడానికి ఆయన పుచ్చుకున్నాడు. ఎందుకంటే భగవానుడు ఎప్పుడు అవతరించినా మానవ ధర్మాన్ని ఎంత చక్కగా పాటిస్తాడో గీత బాగా దగ్గర ఉండి చదువుకున్న వాళ్ళకి చెప్పనక్కర్లేదు. యజ్ఞదాచరతి శ్రేష్ఠ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అనే ధర్మాన్ని ఎలా పాటించాడు రామచంద్రమూర్తి? నిజానికి ఆయనకు అమ్మా నాన్న అవసరమా చెప్పండి? అవసరమా? కానీ వచ్చాడుగా లీలగా. ఆ లీలగా రాగానే తల్లిదండ్రుల పట్ల ఎంత భక్తి చూపించాడు, గురువుల పట్ల ఎంత బాధ్యత చూపించాడు. అలాగే మానవుడికి దేవతోపాసన చాలా అవసరం అనే విషయం చెప్పడానికి స్వయంగా ఆయన దేవతారాధన చేశాడు. అది భారతంలో కృష్ణుడు చేస్తాడు, రామాయణంలో రాముడు చేస్తాడు. అయితే రామాయణం మొత్తం కూడా ఆదిత్య శక్తితో కూడినది. ఇది ఒక రహస్యం. అందుకే రామాయణం వేదసమం శ్రాద్ధేషు శ్రావయేద్బుధ అని స్పష్టంగా వాల్మీకి చెప్పారు. ఇది రామాయణం వేదసమం. ఈ వేదసమం అనడంలోనే వేదంలో చెప్పబడ్డవన్నీ ఇందులో ఉన్నాయి. వేదమాత ఎవరు? గాయత్రి. గాయత్రి మంత్రాత్మకం రామాయణం అని ఈ రోజు నేను మీకు కొత్తగా చెప్పక్కర్లే, అనేక మంది రుజువులు చేసి మరీ చూపించారు. గాయత్రి మంత్ర ద్రష్ట ఎవరు? విశ్వామిత్రుడు. రాముడు దశరథుని పుత్రుడు అని అనుకుంటూ ఉన్నారు అయోధ్యవాసులందరూ. దశరథుడు కూడా నా కొడుకు అనే అనుకున్నాడు. కాదయ్యా, రాముడు ఎవరో నాకు తెలుసు అన్నాడు ఒక ఆయన. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠ ఏచమే తపసి స్థిత. వశిష్ఠుడికి తెలుసు, నాకు తెలుసు, ఋషులకు తెలుసు అని చెప్పాడు. ఎవరొచ్చి? విశ్వామిత్రుడు. అంటే రాముడిలో ఉన్నటువంటి ఆ నారాయణత్వాన్ని దర్శించిన వాడెవరు? ఎవరు గాయత్రీ మంత్ర ద్రష్టో ఆయనే. ఆదిత్య హృదయంలో ఉన్న వెలుగుని ఆదిత్యుడు మనకు ప్రకాశింపజేయుగాక అని ఆయన్ని శరణు వేడుతూ
నమః సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. మరొకటి ఆదిలో చివరిలో మీ చేత ఒక మంత్రవాక్యం చెప్పిస్తున్నాను. ఇది పురాణాంతర్గతమైన మంత్రవాక్యం. ఇందులో పూర్ణ ఆదిత్యతత్వాన్ని నిక్షిప్తం చేసి వ్యాసదేవుడు అందించాడు. అది కూడా కలిసి అందరం అందాం. ముందు అన్నాం, చివర అనబోతున్నాం. నమః శివాయ శాంతాయ సగణాయ ఆదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే